వెల్కమ్ టు V3 లక్ష్యం సమాజహితం. నేను కీర్తి. ముందుగా హెడ్లైన్స్. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకుందాము. వరంగల్ పశ్చిమలో 6 గ్యారంటీ పథకాలపై ఇంటింటా ప్రచారం. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు. తనిఖీలలో భారీ నగదు పట్టువేత. కరీంనగర్లో 2,36,00,000 స్వాధీనం చేసుకున్న పోలీసులు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో భారీ చేరికలు. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఉత్తమ్ కుమార్. ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే అన్ని వర్గాల సంక్షేమానికి కాంగ్రెస్ పార్టీ కృషి చేస్తుందని డీసీపీ అధ్యక్షులు రామ్మోహన్ రెడ్డి సతీమణి ఉమారెడ్డి అన్నారు. వికారాబాద్ జిల్లా దోమ మండల పరిధిలోని ఐనాపూర్ గ్రామంలో సోనియా గాంధీ ప్రకటించిన 6 గ్యారంటీ పథకాలను కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి తిరిగి కాంగ్రెస్ గ్యారంటీ కార్డు ఇచ్చి కాంగ్రెస్ గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవాలంటే ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఓటు వేయాలని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన ఎంబటే మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం, 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్, ప్రతి మహిళకు ప్రతి నెల 2,500 రూపాయల ఆర్థిక సహాయం, నిరుపేదలకు ఇంటి స్థలంతో పాటు ఇల్లు నిర్మించడానికి 5 లక్షల రూపాయలు ఆర్థిక సహాయం, రైతులకు ఎకరానికి 15,000 రూపాయలు, కౌలు రైతులకు 12,000 రూపాయలు వ్యవసాయ అభివృద్ధికి ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. అద్దలకి 4,000 ఇస్తున్నారు. సిలిండర్లు ఎంత పెట్టుకుంటున్నారు? ఇప్పుడైతే 500కే ఇస్తున్నారు. 2,500 కోడలకి వస్తుంది, అద్దలకి 4,000 వస్తుంది. మనకు సిలిండర్ వచ్చేలోకి 500కి ఇస్తున్నారు. ఇప్పుడు 1,000-1,100 పెడుతున్నట్టున్నాము. ఇప్పుడు 500కి ఇస్తున్నారు. మీరు ఏ బస్సులో వెళ్ళినా ఎక్కడ వెళ్ళినా కూడా మహిళలకు మాత్రం ఫ్రీగా మీరు ₹1 కట్టక్కర్లేదు, వెళ్ళిపోవచ్చు. ఇల్లు లేని వాళ్ళకి ఇల్లులు 5 లక్షలు ఇస్తున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే ఇవన్నీ మనం చేయించుకోవడానికి అవకాశం ఉంది. రైతు భరోసా మీరు కూలీ చేస్తుంటే 12,000 ఇస్తున్నారు సంవత్సరానికి. వ్యవసాయం ఎకరం ఉందనుకోండి 15,000 ఇస్తారు. ఇప్పుడు ఎంత ఇస్తున్నారు? 10,000 ఇస్తున్నారు. ఇప్పుడు 15 రైతు ఎకరానికి 15,000 ఇస్తారు. రైతు కూలీలకు 12,000 ఇస్తున్నారు. ఇల్లులు మాత్రం కరెంటు ఫ్రీగా ఉంది. 200 యూనిట్ కరెంటు ఫ్రీ. మేము అంతకంటే ఒక వాడం కూడా. ఇల్లు లేని వాళ్ళకి ఖచ్చితంగా మీకు భూమి కానీ 5 లక్షలు కానీ ఇస్తున్నారు. అది కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మనం గెలిపించుకుందాం. చదువుకునే వాళ్ళకి 5 లక్షలు ఇస్తున్నారు. పెద్ద మనుషులకు 4,000 ఇస్తున్నారు. ఆరోగ్యశ్రీ 10 లక్షలు. ఆరోగ్యశ్రీ అంటే మీకు ఏ హాస్పిటల్కి వెళ్ళినా పెద్ద ఆపరేషన్లు అయినా కూడా 10 లక్షల వరకు మీకు ఖర్చు ఉచితంగా ఆరోగ్యశ్రీ ఉంది. ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకోండి. ఇక్కడ రామ్మోహన్ రెడ్డిని గెలిపించాలి, అక్కడ కాంగ్రెస్ని గెలిపించుకోవాలి. రంగారెడ్డి జిల్లా షాబాద్ మండలం షాబాద్ గ్రామంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు మొదలయ్యాయి. రామ 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 ఉయ్యాలో, రామనే శ్రీరామ ఉయ్యాలో అంటూ బతుకమ్మ సంబరాలు ఆర్యవైశ్య సంఘం తరపున బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు.
గ్రామంలో ఎంగిలిపూల బతుకమ్మ సంబరాలు అంగరంగ వైభవంగా వాసవి మహిళల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. బతుకమ్మను పేర్చి గౌరమ్మను పూజించి చిన్న పెద్దలు అని తేడా లేకుండా ఆటపాటలతో బతుకమ్మ పాటలతో ఊరు మారుమోగిపోయింది. బతుకమ్మ పండుగ మా మహిళలకు ప్రత్యేక పండుగగా తెలంగాణలో నిలిచిందని ఈ సందర్భంగా దండు ధనలక్ష్మి అన్నారు. బతుకమ్మ పండుగను ఉద్దేశించి నరాల పద్మ మాట్లాడుతూ ప్రతి సంవత్సరం మేము బతుకమ్మ పండుగను ఘనంగా నిర్వహించుకుంటామని పలువురు మహిళలు చెప్పుకొచ్చారు. ఈ కార్యక్రమంలో పబ్బ సంగీత, కల్పన, జ్యోతి, ప్రసన్న, రాధిక, ప్రశాంతి, సంధ్య పలువురు వాసవి మహిళలు పాల్గొన్నారు. ఎన్నికల కోడ్కు సంబంధం లేకుండా సింగరేణి కార్మికులకు రావాల్సిన లాభాల వాటాను వెంటనే చెల్లించాలని సింగరేణి కోల్ మైన్ కార్మిక సంఘ్ BMS రాష్ట్ర అధ్యక్షుడు యాదగిరి సత్తయ్య యాజమాన్యాన్ని డిమాండ్ చేశారు. ఈ మేరకు పెద్దపల్లి జిల్లా రామగుండం సింగరేణి ఏరియా గోదావరికని 2A బొగ్గుగని పైన నల్ల బ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. అనంతరం గని అధికారులకు కార్మికులతో కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా RG1 ఉపాధ్యక్షుడు హరిన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో సత్తయ్య మాట్లాడుతూ సింగరేణిలో రాజకీయం జోస్యం పెరిగిపోయిందని, రాజకీయ లబ్ధి పొందేందుకే రాష్ట్ర ప్రభుత్వం సింగరేణి యాజమాన్యం కలిసి కార్మికులకు రావాల్సిన లాభాల వాటాలను చెల్లించేందుకు జాప్యం చేస్తున్నాయని సత్తయ్య ఆరోపించారు. కార్మికుల ఐక్యత 32% లాభాల వాటా వెంటనే చెల్లించాలి. 32% లాభాల వాటా వెంటనే చెల్లించాలి. BMS జిందాబాద్. ఈరోజు మన గని నా అన్నదమ్ములందరికీ శుభోదయం. ఈరోజు మన 2Aలో BMS రథసారథి యాదగిరి సత్యనారాయణ వచ్చాడు. నాకు ఆలోచన కార్మికుల ఐక్యత నాకు ఇచ్చిన అవకాశం కోవర్కరో లేకపోతే కుటుంబ సభ్యులు వచ్చి అది సంతకాలు పెట్టించుకొని వాయిల్ని తిరిగి మళ్ళీ పోయే వరకు 2-3 రోజులు పట్టేది. ఇప్పుడు అది కాకుండా సింగరేణి గవర్నమెంట్ కార్మిక సంఘం BMS పరంగా ఇచ్చి కార్మికుల ఐక్యత వర్ధిల్లాలి. వర్ధిల్లాలి కార్మికుల ఐక్యత 32 లాభాల వెంటనే ఎన్నికలకు సంబంధం లేనటువంటి యొక్క లాభాల వాట వెంటనే
जोर से बोलो बीएमएस, प्यार से बोलो बीएमएस, बीएमएस जिंदाबाद, बीएमएस చెల్లించాలి చెల్లించాలి లాభాల వాటకు అడ్డం వస్తే మా లాభాల వాటకు అడ్డం వస్తే చెల్లించాలి 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 చెల్లించాలి. సింగరేణి వ్యాప్తంగా 2022-23 ఆర్థిక సంవత్సరానికి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ 34/2023 నాడు ప్రకటించారు. 32,832 కోట్ల రూపాయల టర్నోవర్ వచ్చిందని చెప్పేసి పన్నుల రూపేణా ప్రభుత్వాలకు కట్టంగా కార్మికుల సంక్షేమానికి సంబంధించిన సిఎస్ఆర్ నిధులు, డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ ఇవన్నీ తీయంగా నికర లాభాలు 2,222 కోట్ల రూపాయలు వచ్చినాయని చెప్పేసి బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్లో అప్రూవల్ తీసుకున్నారు. ఎన్నికల కోడ్ రాలేదు. ఎన్నికల కోడ్ రాకముందే మనకు సింగరేణికి సంబంధించిన సింగరేణి కార్మికుల కష్టార్జితం లాభాల వాటా ఇవ్వాలని చెప్పేసి నిర్ణయం చేసిండ్రు. సర్కులర్ కూడా జారీ చేసిండ్రు. 16వ తారీఖు నాడు ఇస్తామని చెప్పేసి సర్కులర్ కూడా అన్ని బొగ్గు గన్లపైన, డిపార్ట్మెంట్లపైన, ఓపెన్ కాస్ట్లపైన ఇచ్చిండ్రు. తీరా టైంకి వచ్చేసరికి ఎలక్షన్ కోడ్ వల్ల మేము ఇవ్వలేకపోతున్నామని చెప్పేసి అడ్మినిస్ట్రేటివ్ కారణాలని చెప్పేసి మళ్ళా సర్కులరు మేము త్వరలోనే ఇస్తాము అని చెప్పేసి ఇవ్వడం జరిగింది. ఇది కార్మిక వ్యతిరేక చర్య. 135 సంవత్సరాల చరిత్ర కలిగిన సింగరేణిలా ఒక అపారమైన నమ్మకం ఉన్నది కార్మికులకు. కార్మికుల ఆత్మగౌరవాన్ని కాపాడుకుంటూ ఈ తెలంగాణ కొంగు బంగారమైన ఉత్తర తెలంగాణలో సింగరేణి ఎట్లా రక్షించుకోవాలనో కార్మికులందరూ కూడా తెలుసు. అయినప్పటికీ కూడా ఈ 130 సంవత్సరాల చరిత్రలో ఒక్కసారి ఇస్తామని చెప్పేసి ఏ రోజున కూడా కాలేదు. ఆ రోజున బిఎఫ్ఆర్ పోయినప్పుడు కూడా జీత భత్యాలు కూడా చెల్లించిన దాఖలాలు చరిత్రలు ఉన్నాయి. ఇందులో రాజకీయ కుట్రతోని కొన్ని కార్మిక సంఘాలు కావచ్చు, రాజకీయ పార్టీ కావచ్చు, ప్రభుత్వం కావచ్చు తెలంగాణ భవితకు భరోసాగా సబ్బండ వర్గాలకు లబ్ధి చేకూరేలా బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టోను రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ రూపొందించారని, ప్రజా ఆమోదయోగ్యమైన మేనిఫెస్టో ప్రకటించిన కేసీఆర్కి రాష్ట్ర మంత్రివర్యులు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్కి కృతజ్ఞతలు తెలుపుతున్నామని కమాన్పూర్ గ్రామ బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇనగంటి రామారావు, గడప కృష్ణమూర్తి, నీల రాజయ్య, నీలం శ్రీనివాస్, తాటికొండ శంకర్, ఇంతియాజ్, మేకల సంపత్ యాదవ్లు అన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజాహిత మేనిఫెస్టో రూపొందించారని అన్నారు. ఎమ్మెల్యేకి టికెట్ దీపం ఇచ్చడం జరిగింది. మరి దాని సందర్భంగా మన కమాన్పూర్ మండల్ టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఈ ప్రోగ్రాంకి వచ్చినటువంటి టీఆర్ఎస్ నాయకులకు, టీఆర్ఎస్ కుటుంబాలందరూ కూడా నమ్మకం. మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి వారు మరి ఇతర పార్టీలు పెట్టినటువంటి, కాంగ్రెస్ పెట్టినటువంటి హామీలు అవి 6 గ్యారెంటీలు గ్యారెంటీ లేకుండానే పోతాయి. మరి ఈరోజు పెట్టినటువంటి మేనిఫెస్టోలో పెట్టినటువంటి ముఖ్యమంత్రి వారు ఆ గ్యారెంటీలను మనం ముందు ముందుతూ మరి ఈ వాడవాడకు తిరుగుతూ, గల్లీలకుండా తిరుగుతూ, మరి ఇంటింటికి పోతూ ఈ మహిళలకు కానీ అందరికి కానీ పెట్టిన హామీలను మనం వాళ్లకు వినిపిస్తూ మరి ముందుకు సాగాలి. మరి ఈ గ్యారెంటీలో చూస్తే మిగతా పార్టీలకు మరి 2 పార్టీలు బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, మరి రేపటి నుంచి మరి చెమటలు పట్టేలాగా మరి ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఈరోజు కమాన్పూర్ మండల బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సంబరాలకు ఇచ్చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ నా యొక్క నమస్కారాలు. ఇంతకుముందే మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టినటువంటి మేనిఫెస్టో విడుదలైంది. దాన్ని చూసిన తర్వాత ఇక మన గెలుపు అనేది నల్లేరు మీద నడికే అని ఈ సందర్భంగా తెలియజేస్తూ పథకాలు ప్రతి ఒక్కటి కూడా మనం కేసీఆర్ గారు ప్రవేశపెట్టిన ప్రతి పథకాన్ని ప్రజలకు ప్రతి ఇంటికి మనం తీసుకెళ్లి ప్రచారం చేసి మన టీఆర్ఎస్ పార్టీ గెలుపుకు మనమంతా కృషి చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. ఇంటి పనికైనా మంటి పనికైనా మనోడే ఉండాలనే సామెత తీసుకున్నట్లు ఇలా కేంద్ర పార్టీలైన వాళ్ళకు ఈ మేనిఫెస్టోలో 6 గ్యారంటీ 5 గ్యారంటీలు అనేది ఆ గ్యారంటీ లేని పార్టీలకు గ్యారంటీ లేకుండా చేయాలనే ఉద్దేశం మీద మనందరం కష్టపడి పనిచేయాలి. మన మేనిఫెస్టో చూస్తే ఈరోజు ప్రతి నిరుపేదకు, ప్రతి రైతుకు, ప్రతి ఆడబిడ్డకు అనుకూలమైనటువంటి మేనిఫెస్టో పెట్టడం జరిగింది. దాన్ని మనం గడప గడప తిరిగి మన ముఖ్యమంత్రి గారు
ప్రవేశపెట్టిన మేనిఫెస్టో కార్యక్రమం అనంతరం కమాన్పూర్ మండలంలో వచ్చేసినటువంటి టీఆర్ఎస్ పార్టీ కూడా మన కుటుంబ సభ్యులందరికీ పేరు పెట్టిన నమస్కారాలు తెలియజేస్తూ, అదేవిధంగా మనకు ఈరోజు కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ పార్టీ కానీ మన గౌరవ ముఖ్యమంత్రి గారు ప్రవేశపెట్టిన ఈ మేనిఫెస్టోను దృష్టిలో పెట్టుకొని చూస్తే మటుకు ఈ పార్టీలకు అసలు డిపాజిటే ఉండదనేది భావించవచ్చు మనం. అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే ఇప్పుడు తెల్ల రేషన్ కార్డుకు ఏదైతే మనకు ఇన్ని రోజుల వరకు దొడ్డు బియ్యం ఇస్తున్నారో అది ఇప్పుడు సన్న బియ్యం ఇస్తున్నారు. అదేవిధంగా గ్యాస్ సిలిండర్ 5 లక్షల రూపాయలు కేసీఆర్ బీమా ఇస్తున్నారు. అదేవిధంగా కళ్యాణ లక్ష్మి 2,16,000 ఇస్తున్నారు. అదేవిధంగా ఆరోగ్యశ్రీకి ఇంతకుముందు 2 లక్షలకు 2.5 లక్షలకు 2.5 లక్షలు కలుపుకొని 5 లక్షలు ఇచ్చేది. ఇప్పుడు మన ప్రభుత్వం 5 లక్షలు ప్రకటన చేసుకుంటా ఇది 10 లక్షల వరకు ఆరోగ్యశ్రీ వస్తుంది. వరంగల్ పశ్చిమ నియోజకవర్గం 9వ డివిజన్ ఐకే గార్డెన్ లో నిర్వహించిన 6 గ్యారంటీ పథకాలపై మహిళల అవగాహన సదస్సు నిర్వహించారు. డీసీసీబీ మాజీ చైర్మన్ జంగ రాఘవారెడ్డి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పార్లమెంట్ అబ్జర్వర్ ఉత్తమ్రావు డాల్వి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జంగ రాఘవారెడ్డి మాట్లాడుతూ కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రస్తుతం కేవలం ఒక కుటుంబానికే లబ్ధి జరిగింది అని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల కష్టాలు చూసి చెల్లించిన తెలంగాణ తల్లి సోనియా గాంధీ గారు 6 పథకాలను ప్రవేశపెట్టారని, కాబట్టి మీరు అందరూ తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి నవంబర్ 30 నాడు జరగబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించాలని మహిళలను కోరారు. స్థానిక ఎమ్మెల్యే వినయ్ భాస్కర్ ని ప్రజలు 4 సార్లు ఓట్లు వేసి గెలిపిస్తే తను ప్రజలకి చేసింది ఏమీ లేదు అని, ఇప్పటి వరకు నియోజకవర్గ ప్రజల కనీస అవసరాలు, డబుల్ బెడ్రూమ్ ఇండ్లు మరియు బస్తీ అభివృద్ధి, వరద ప్రభావానికి గురి కాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇలా ఒకటి కూడా నెరవేర్చలేదని, తన సొంత లాభం కోసం వినయ్ భాస్కర్ పనిచేస్తున్నారని అన్నారు. ఈ సందర్భంగా జంగ రాఘవారెడ్డి తనని రాబోయే ఎన్నికల్లో పశ్చిమ ఎమ్మెల్యేగా గెలిపిస్తే నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో తోడుంటానని, ఈ నియోజకవర్గంలో తన సొంత నిధులతో ఒక కార్పొరేట్ స్థాయి హాస్పిటల్ మరియు ఒక స్కూల్ ఏర్పాటు చేసి ఉచితంగా కార్పొరేట్ స్థాయిలో అందిస్తానని తెలిపారు. महंगाई की बात रोकने का वादा किया है। मैं यही वादे जो कांग्रेस पार्टी ने किए हैं, आपने देखा 4 महीने पहले कर्नाटक में कांग्रेस पार्टी ने यही वादे, यही गारंटी कांग्रेस पार्टी के माध्यम से दी गई थी। कांग्रेस के माध्यम से वहां पर सरकार बनने के बाद पहले दिन ही कैबिनेट के मीटिंग में हमारे कांग्रेस पार्टी के सरकार ने ये पूरे के पूरे वादे निभाने का काम किया है। यही वादे, ये 6 गारंटी जब भी हमारी सरकार 3 दिसंबर को यहाँ पर बनने के बाद భద్రాద్రి రామయ్య సన్నిధిలో శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ ఉత్సవాలలో ఉపాలయంలో వెంచేసి ఉన్న శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు రోజుకొక అలంకరణతో భక్తులకు దర్శనమిస్తున్నారు. ఉత్సవాలలో 2వ రోజైన శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారు సంతాన లక్ష్మి అలంకరణలో భక్తులను అనుగ్రహిస్తున్నారు. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడం వల్ల సంతాన భాగ్యంతో పాటు విద్యాబుద్ధులు కూడా అందుతాయని ఆలయ వేద పండితులు కృష్ణమాచార్యులు తెలుపుతున్నారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజు ఉదయం శ్రీ లక్ష్మీ తాయారు అమ్మవారికి పంచామృతాలతో విశేష అభిషేకం నిర్వహిస్తున్నారు. మధ్యాహ్నం మహిళల చేత సామూహిక కుంకుమార్చనలు, మంత్రపుష్ప అర్చనలు, సాయంత్రం సీతారాములకు తిరువీధి సేవా ఉత్సవాన్ని జరుపుతున్నారు. ఈ అలంకరణలో ఉన్న అమ్మవారిని దర్శించుకోవడానికి భక్తులు అధిక సంఖ్యలో భద్రాచలం వస్తున్నారు. శ్రీరామాయ నమః, శ్రీమతే రామానుజాయ నమః. శరన్నవరాత్రి మహోత్సవాలలో భాగంగా నేటి రోజున అంటే ఇవాళ 2వ రోజు, ఈరోజు మనకి భద్రాచలంలో వెంచేసి ఉన్నటువంటి అమ్మవారు సంతాన లక్ష్మి రూపంలో మనకి దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నారు. ఇక్కడ మనం చూసినట్లయితే అమ్మవారి యొక్క రూపాన్ని పై 2 చేతులలో కలశాన్ని ధరించి, అలాగే కింద 2 చేతుల్లో వరదాభయ హస్తాలతో, అలాగే వామాంకమున సంతానంతో మనకి అమ్మవారి ఇక్కడ దర్శనాన్ని కృపజేస్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మనకి సమస్త జననీం వందే అన్నట్లుగా చైతన్య స్తన్యదాయిని అంటే సమస్త లోకాలకు కూడా అమ్మవారు తల్లి లాంటిది.
అయితే మనకి సంతానము అంటే కేవలం పుత్రులు మాత్రమే కాదు, అంటే పుట్టేటువంటి ఆడపిల్లలు మగపిల్లలే కాదు. సంతానం అంటే సప్త సంతానాలు అని మనకి సంఖ్యాశాస్త్రం చెబుతోంది. సంతానం అనేది 7ట, వనము, అలాగే తాను రాసుకున్నటువంటి ప్రబంధము, ఆలయము, తటాకము మొదలైనటువంటివన్నీ కూడా సంతానాలే అని చెప్పేసి మనకి సంఖ్యాశాస్త్రం చెబుతోంది. అటువంటి సంతానాన్ని అంతా కూడా ఇప్పుడు మనం ఈ పూజించేటువంటి అమ్మవారి ద్వారా మనం అవన్నీ ఫలితాలన్నీ కూడా పొందొచ్చు. కేవలం పుత్రులనే కాదు, విద్యా జ్ఞానాన్ని మొదలైనటువంటి జ్ఞానాన్ని కూడా ఈ సంతాన లక్ష్మిని అర్చించడం వల్ల మనం పొందవచ్చు. అటువంటి దివ్యమైనటువంటి అలంకారంతో చల్లనైనటువంటి చూపులను అనుగ్రహిస్తూ అమ్మవారు మనకి ఈనాడు సంతాన లక్ష్మిగా దర్శనాన్ని కృపజేస్తున్నారు. మీరందరూ దర్శించి ధరించవలసిందిగా కోరుతూ జై శ్రీరామ్. నిర్మల్ జిల్లా బాసరా శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో అమ్మవారి సన్నిధిలో మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణ కుటుంబ సమేతంగా ఆలయమునకు విచ్చేసి అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వారి మనవరాలు శ్రీనిత్యకి అమ్మవారి సన్నిధిలో ప్రత్యేక అక్షరాభ్యాసం నిర్వహించారు. వీరికి ఆలయ సిబ్బంది మర్యాదలతో స్వాగతం పలికి దేవస్థాన వ్యవస్థాపక వంశీయులు శరత్ పటక్, దేవస్థాన కార్యనిర్వహణాధికారి అమ్మవారి ఆశీస్సులు మరియు తీర్థ ప్రసాదాలు అందజేశారు. सौभाग्यम आरोग्यम देहि मे परमं सुखं रूपं देहि जयं देहि यशो देहि। తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నియమావళి అమలులో ఉన్నందున జిల్లాలో అక్రమంగా డబ్బు, మద్యం, ఇతరములను నిరోధించుటకు పలు చోట్ల చెక్ పోస్టులను ఏర్పాటు చేసి ఎప్పటికప్పుడు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నామని కరీంనగర్ పోలీస్ కమిషనర్ ఎల్ సుబ్బారాయుడు తెలిపారు. అందులో భాగంగా ఈ రోజు జిల్లాలోని కరీంనగర్ పట్టణ డివిజన్లోని 2 టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల కరీంనగర్ సర్క్యూట్ రెస్ట్ హౌస్ వద్ద ఇన్స్పెక్టర్ రామచంద్రరావు వాహన తనిఖీ చేపట్టారు. తనిఖీల్లో భాగంగా రైటర్ సేఫ్ గ్రాడ్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యాన్ నంబర్ TS09 UD 5198 వాహనం నందు సరైన పూర్తి ఆధారాలు లేని 2,36,48,494 రూపాయల డబ్బును పట్టుకొని ఎన్నికల నియమావళి ప్రకారం స్వాధీనపరుచుకున్నామని వెంటనే స్థానిక రిటర్నింగ్ అధికారి మరియు ఆదాయ పన్ను శాఖ వారికి సమాచారం అందించామన్నారు. తదుపరి చర్యల నిమిత్తం రిటర్నింగ్ అధికారి సమక్షంలో జిల్లా ఎన్నికల అధికారి ఏర్పాటు చేసిన జిల్లా గ్రీవెన్స్ కమిటీకి అప్పగించినట్లు తెలిపారు. అసెంబ్లీ ఎన్నికలు 2023 MCC కోడ్ నియమావళిలో భాగంగా కరీంనగర్ టౌన్ సబ్ డివిజన్లో కరీంనగర్ 2 టౌన్ పోలీస్ స్టేషన్ లిమిట్స్లో వెహికల్ చెకింగ్లో భాగంగా చేస్తున్నప్పుడు ఒక వెహికల్ నుండి దాదాపు 2,36,48,494 రూపాయలు అమౌంట్ని సీజ్ చేయడం జరిగింది. ఆ అమౌంట్కు సంబంధించిన కొన్ని డాక్యుమెంట్స్ వాళ్ళు చూపించినా కానీ అవి కంప్లీట్గా ఫర్దర్ వెరిఫికేషన్ చేసిన తర్వాత మాత్రమే వాటిని రిలీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి కన్సర్న్డ్ ఇమ్మీడియట్ అమౌంట్ని ఈ లోకల్ ఆర్ఓ మహేష్ గారిని పిలిచి మహేష్ గారి ఆధ్వర్యంలో కమిటీకి హ్యాండిల్ చేయడం జరిగింది. అదేవిధంగా ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్కి కూడా ఈ సమాచారాన్ని ఇమ్మీడియట్గా చేరవేయడం జరుగుతుంది. సో ఫర్దర్ ఎవరైతే ఈ డబ్బును వాళ్ళు క్లెయిమ్ చేస్తున్నారో ఆ కన్సర్న్ డాక్యుమెంట్స్ ప్రాపర్గా చూపించి రిలీజ్ చేసుకోవచ్చు. సో బట్ ఆఫ్టర్ డ్యూ ప్రొసీజర్ వీఆర్ గోయింగ్ టు హ్యాండ్ ఓవర్ ద మనీ టు ద కంపెనీ. థ్యాంక్ యూ. తంగళ్లపల్లి మండలం లక్ష్మీపూర్, పాపయ్యపల్లె గ్రామాల్లో ఇంటింటికి కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 6 గ్యారంటీలపై విస్తృత ప్రచారం నిర్వహించారు కాంగ్రెస్ లీడర్లు. కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను బీఆర్ఎస్ పార్టీ కాపీ కొట్టిందని పేర్కొన్నారు నాయకులు. బ్లాక్ అండ్ వైట్ సినిమాలను కలర్లో చూపించినట్లు బీఆర్ఎస్ పార్టీ మేనిఫెస్టో ఉందని ఎద్దేవా చేశారు. 10 సంవత్సరాలుగా ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ఇప్పుడు కొత్త హామీలు ఎందుకని ఫైర్ అయ్యారు. బీఆర్ఎస్ పార్టీని ప్రజలెవరూ నమ్మే పరిస్థితిలో లేరని, కాంగ్రెస్ పార్టీ వైపు అందరూ చూస్తున్నారని వెల్లడించారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చిన సోనియా గాంధీ రుణం తీర్చుకోవడానికి సమయం ఆసన్నమైందని,
కాంగ్రెస్ పార్టీకి అండగా ఉండి గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సెల్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ రెడ్డి వెంకటరెడ్డి, యూత్ కాంగ్రెస్ అసెంబ్లీ అధ్యక్షుడు చుక్క రాజశేఖర్, రైతు సెల్ అధ్యక్షుడు పొన్నాల పరశురాం, ఎస్సీ సెల్ అధ్యక్షుడు నాగరాజు, బీసీ సెల్ అధ్యక్షుడు మల్లేష్ తదితరులు పాల్గొన్నారు. రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, కాంగ్రెస్ పార్టీ చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, చేతు గుర్తుకే, మహేంద్రనగర్ నాయకత్వం, మహేంద్రనగర్ నాయకత్వం. గడప గడపకు కాంగ్రెస్ అనే నినాదంతో ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన 6 గ్యారంటీలను ప్రతి ఇంటికి చేరాలనే ఉద్దేశంతో ప్రతి ఒక్కరికి వివరిస్తూ ఇవాళ లక్ష్మీపూర్ గ్రామం అలాగే పాపాయిపల్లె గ్రామాల్లో ఈ 6 గ్యారంటీలను ప్రతి ఇంటికి ప్రతి గడపకు చేర్చడం జరిగింది. ప్రజల నుండి విశేష స్పందన ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీ గతంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన హామీలను, అది ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, పింఛన్ కావచ్చు, ఇవాళ ఉద్యోగాలు కావచ్చు, రుణమాఫీ కావచ్చు, కాంగ్రెస్ అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ కాంగ్రెస్ చేసింది. ఇప్పుడు రేపు పొద్దుగాల కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఇప్పుడు ఇచ్చిన హామీలను 100 రోజుల్లోనే అమలు చేస్తామని హామీ ఇచ్చింది. వాటన్నిటిని ప్రజలకు వివరిస్తున్నాం. ప్రజలు కూడా వాటన్నిటిని మంచిగా రిసీవ్ చేసుకుంటూ ఉన్నారు. వీటన్నిటినీ ప్రజలు ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గతంలో టీఆర్ఎస్ పార్టీ అనేక హామీలు ఇచ్చింది. అందులో ఏ ఒక్క హామీ కూడా అమలైన సందర్భం లేదు. ఇవాళ గత 10 సంవత్సరాలు అమలు చేయని హామీలను ఇవాళ మళ్ళీ ఎన్నికలు వస్తున్నాయని నిన్న కొత్త హామీలను కాంగ్రెస్ పార్టీ ఏదైతే హామీలు ఇచ్చిందో మళ్ళీ గవే హామీలను కాపీ కొట్టి ఇవాళ మళ్ళా ప్రజల్లోకి వచ్చి ప్రజలను మోసం చేసే ప్రయత్నం జరుగుతుంది. ప్రజలు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ 10 సంవత్సరాల్లో చేయలేని పనులు మళ్ళీ ఇప్పుడు చేస్తామంటే ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరు. ఇలా టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన పనులేంది, అవినీతి ఏంది, అరాచకమేంది ప్రజలు ఆలోచించి ఓటేయాల్సిన అవసరం ఉంది. ఇవాళ రేపు కూడా కేసీఆర్ సిరిసిల్లాకి వచ్చి బహిరంగ సభ పెట్టి ఓట్లాడడానికి వస్తుండు. ఇవాళ ప్రజలారా ఆలోచన చేయండి. ఈ 10 సంవత్సరాలలో కేటీఆర్, కేసీఆర్, ఈ టీఆర్ఎస్ పార్టీ నాయకులు చేసిన అవినీతిని, అరాచకాలను నిలదీయాలి. వాళ్ళు చేయని అమలు చేయని హామీలపై కేసీఆర్ను, కేటీఆర్ను రేపు సభలో నిలదీయాలి, నిగ్గదీయాలని సందర్భంగా సిరిసిల్ల నియోజకవర్గ ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నాం, పిలుపునిస్తున్నాం వాళ్ళని నిలదీయాలని. అంతేకాకుండా ఇవాళ కేటీఆర్కు ఓటమి భయం పట్టుకొని సిరిసిల్లాలో ఉన్న అన్ని సంఘాలను, కుల సంఘాల నాయకులను, వాళ్ళకు అనుకూలంగా ఉన్న నాయకులను మాత్రమే, నిజమైన సంఘాలను, నిజమైన ఓటర్లను, నిజమైన ప్రజలు వాళ్ళ దగ్గరికి పోయేది, వాళ్ళకు అనుకూలంగా ఉన్న నాయకులను. హుజూర్ నగర్ మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనా రవి బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు. వారితో పాటు 3 కౌన్సిలర్లు బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసి కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పార్లమెంట్ సభ్యులు నల్లమాధవ్ ఉత్తమ్ కుమార్ రెడ్డి గెల్లి అర్చనా రవి నివాసంలో 3 రంగుల కండువా కప్పి కాంగ్రెస్ పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. 3వ వార్డు కౌన్సిలర్ కోతి సంపత్ రెడ్డి ఆధ్వర్యంలో హుజూర్ నగర్ మున్సిపల్ చైర్పర్సన్ గెల్లి అర్చనా రవి వారితో పాటు 22వ వార్డు కౌన్సిలర్ అమరబోయిన సతీష్, 21వ వార్డు కౌన్సిలర్ గాయత్రి భాస్కర్, 24వ వార్డు కౌన్సిలర్ గుంజ భవానీ విజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం జరిగింది. గౌరవ మర్యాద రెస్పెక్ట్ అన్ని జరుగుతాయి. ఇప్పుడు ఈ 3.5-4 ఏళ్లలో ఎమ్మెల్యే సైద్ రెడ్డి హయాంలో వీళ్ళందరికీ తీవ్ర అన్యాయం, అవమానం జరిగిందని చెప్పి మాత్రం స్పష్టంగా చేస్తాం. ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ప్రాంతాలకు గురి చేసి అదే రాజకీయం అనుకుంటున్నారు సైద్ రెడ్డి. అయిపోతుంది, గవర్నమెంట్ అయిపోతే ఆయన సంగతి ఏమో తెలుస్తుంది అందరికి. ఓకే, అదే పోలీసులు ఏం చేస్తారో మీరు చూస్తున్నారు. ఓకే, విలేకరు మిత్రులందరూ కూడా నమస్కారం. ఇది ఒక మంచి పరిణామంగా నేను భావిస్తున్నాను. మరి రవికి, అర్చనకి, గాయత్రికి, భవానీకి, సతీష్కి మేము మనస్ఫూర్తిగా స్వాగతం పలుకుతూ వారికి మేము ఎంత సాయం చేస్తామో రాజకీయంగా, వ్యక్తిగతంగా, మున్సిపాలిటీ పరంగా, కాన్స్టిట్యున్సీ పరంగా అని చెప్పి కూడా నేను మాటిస్తూ రవిని 2 నిమిషాలు మాట్లాడుకుంటున్నాను.
భ్రాంతులకు గురి చేసి అదేదో అదే రాజకీయం అనుకుంటున్నాడు సైద్ రెడ్డి. అయిపోతుంది, గవర్నమెంట్ అయిపోతే ఆయన సంగతి ఏమో తెలుస్తుంది అందరికి. ఓకే, అదే పోలీసులు ఏం చేస్తారో మీరు చూస్తారు. ఓకే, విలేకరు మిత్రులందరూ కూడా నమస్కారం. ఇదొక బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. తెలంగాణ ఇచ్చిన సోనియమ్మ రుణం తీర్చుకుందాము. వరంగల్ పశ్చిమలో 6 గ్యారంటీ పథకాలపై ఇంటింటా ప్రచారం. బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవస్థానంలో సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి కుటుంబ సమేతంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు. తనిఖీలలో భారీ నగదు పట్టువేత. కరీంనగర్లో 2,36,00,000 స్వాధీనం చేసుకున్న పోలీసులు. హుజూర్ నగర్ నియోజకవర్గంలో భారీ చేరికలు. కాంగ్రెస్ పార్టీ కండువాలు కప్పి ఆహ్వానించిన ఉత్తమ్ కుమార్. ఇవి ఇప్పటివరకు ఉన్న బులెటిన్స్. మరిన్ని బులెటిన్స్ కోసం చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం.